ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలము లేఖన భాగం మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. మాట విన్నాడు. యోసేపు ఎవరికీ తెలియకుండా మరియమ్మను విడనాడాలి అనే ఆలోచన కలిగిన తలంపుల నుండి తను చేర్చుకునే మాటకు వచ్చినాడు. ఈ సాధ్యమయ్యే పని దేవుడు మాట్లాడినప్పుడు వినలేని స్వభావం సైతము వినగలదు. ఆయన ఎన్నుకున్న జీవితాలలో ఎన్నో ఆలోచనలు కలిగి మన బ్రతుకులను కూడా ఆయన మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఆ ప్రయాణము కష్టతరంగా, ఏమాత్రం అడుగులు వేయనిదిగా, అసాధ్యమైన ప్రయాణంగా, దుఃఖకరమైన స్థితిలో ఉన్నట్టుగా, చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్న స్థితిలో ఉంటుంది. ఆయన అంటాడు, అడుగులు వేయి, ముందుకు కొనసాగు, నేను నడిపిస్తానంటాడు. ఆయన మాట వినగలిగిన వారు ఆయన సన్నిధానంలో ఎల్లవేళలా నిలబడిపోతారు. ఈ వాక్య భాగంలో యోసేపు గూర్చిన మాట రాయబడి ఉన్నది. ఆయన మాట విన్నట్టుగా విడిచిపెడతాననుకున్న ఆలోచనల నుండి తను భార్యను చేర్చుకున్న మాట వరకు రాగలిగినది. మన ప్రయాణంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా కాకుండా ఆయన్ను కలిగి కొనసాగే వారంగా మన జీవితాలు ఉండాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఈ ప్రయాణం ఇంతటితోనే ఆపేస్తాను, ఇక నాకు ఈ యేసయ్యతో ప్రయాణం చేయలేను అనే మాటలు కొన్నిసార్లు మనం పలికేస్తాం. మనకున్న వేదనలను బట్టి, మనకున్న కష్టమైన పరిస్థితులను బట్టి ఇక అడుగు వేయలేను అనే మనసు నుండి ఒకవేళ ఆయన మాట వినగలిగే స్వభావంలో ఉంటే ఆయన తప్పక నిలబెడతాడు. నువ్వు వేయలేని అడుగును వేయిస్తాడు, నడవలేని నడక నడిపిస్తాడు. నువ్వు నీ గమ్యం వైపుకు కొనసాగలేను అనుకుంటూ ఆగిపోతున్న, అలసిపోతున్న జీవితంలో నుండి బహు సునాయాసంగా ముందుకు నడిపించగలడు. యేసయ్య ఇచ్చే ధైర్యం, యేసయ్య చూపించే మార్గం చాలా గొప్పది. ఈ ప్రయాణంలో ఆయన్ను కలిగి సిలువను గురిగా చేసుకొని జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. భయపడద్దు. నీ భవిష్యత్తు జీవితం కొరకు ఏ ఆలోచన నిన్ను కృంగదీస్తున్నా ఆ ఆలోచనలు నీ తలంపులను నెరవేర్చుకోవడానికి కాకుండా దేవుడు నీ పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో వెతికే వారంగా ఉందాం. స్వప్నమందు దూత ఆ యోసేపుతో మాట్లాడినాడు. మన జీవితాల్లో కూడా వాక్యంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని వినగలిగితే అందులోని మధురమైన ఆయన మాటల్ని, ఆజ్ఞలను, మనకిచ్చే నమ్మకమైన, మార్గదర్శకమైన, విలువ కలిగిన మాటల్ని మనము విశ్వసించగలిగితే మన భవిష్యత్ జీవితం ఎంతగానో నమ్మకంగా బంగారు బాటలు వేసినట్టుగా ముందు కొనసాగలం. ఈ ప్రయాణం కొరకే పిలిచినాడు ఆయన. ఆయన గమ్యం ఎరుగని ప్రయాణాన్ని ఇవ్వలేదు. ఏ గమ్యస్థానం చేరాలో ఆయనకు తెలుసు. ఈ జీవిత ప్రయాణంలో ఏ ఒడిదొడుకుల కొరకే భయపడని జీవితముగా ముందుకు కొనసాగుదాం. ఎవరు ఆయన మాట వింటారో ఆ మాటను బట్టి విని ముందు కొనసాగిన జీవితాన్ని ఆయన ఇంకా గొప్పగా స్థిరపరచగలడు. ఆయన మన కొరకే ఎన్నో నమ్మకమైన దేవుని వాక్యాలను అందిస్తున్నాడు. వాటిని వినే వారంగా, గైకొనే వారంగా, హృదయంలో దాచుకునే వారంగా, యేసయ్య కొరకు నమ్మకంగా బ్రతికే వారంగా ఉందాం. మన చిత్తము కాదు, మన ఆలోచనలు కాదు, మన జీవితంలోని మన ఇష్టాలు కాదు, ఆయన ఇష్టాలు నెరవేర్చే వారముగా ఈ యొక్క ప్రయాణంలో కొనసాగితే తప్పక నమ్మకమైన గొప్ప ఫలితాలను మనం చూస్తాం. మన ద్వారా మన బిడ్డలు అతి చక్కటి ఫలాలను అనుభవిస్తారు. ఈ సమాజంలో అనేకులు మన ద్వారా మేళ్లను, దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుంటారు. దానికి కారణంగా నిలబడాలి మనం అంటే తప్పక దేవుని మార్గంలో, ఆయన మనకు సూచించిన ప్రతి మాటలో, ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్న ప్రతి మార్గంలో నడిచే వారంగా మనం ఉందాం.
ఈ నమ్మకమైన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. యోసేపుకు నా తండ్రి స్వప్నమందు మీరు నా తండ్రి దూత ద్వారా పలికిన మాటలను విని అంగీకరించి అయా మరియమ్మను చేర్చుకున్నట్టుగా నాయన లేఖనాలను మేము చదువుతున్నాం. దేవా, అలనాడు జరిగిన ప్రతి సంఘటన నాయన నీవు మా కళ్ళకు కట్టినట్టుగా నాతోని మా కొరకే రాసి ఉంచినావు. దేవా, ఈ దినాల్లో మేము కూడా నీ యొక్క మాటకు లోబడి నాయన నీవు నడిపించే మార్గంలో నాయన అది కష్టమైన నాతోని ఏ పరిస్థితి అయినా మేము తల వంచి నాయన నీవు నడిపించే మార్గం నమ్మకమైనదని నాతోని మేము గుర్తెరిగి అట్టి విశ్వాసంలో కొనసాగుటకు నీ వాక్కు ద్వారా మాకు శక్తిని బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తుతులు తండ్రి. నాయన ఈ యొక్క దినం నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే వారి వారి ప్రయాణాల్లో వెళ్తున్నారో వారికి ప్రతి ప్రయాణంలో ప్రతి పనిలో నాయన మీరు తోడై ఉండండి. నాయన దీవెన ఆశీర్వాదాలతో నింపి అనేకులకు మధురమైన ఫలములను మేము అందించే వారముగా స్థిరపరిచి నడిపించమని ఈ వాక్కు ప్రతి బిడ్డ హృదయంలో నా తను నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.